అవతార్ మేర్ బాబాకి జై. మెహర్ వారందరికీ నా హృదయపూర్వక జై బాబా. మనం గత వారం ఈ పుస్తకంలో అంటే ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో 53వ చాప్టర్ ది డ్రీమ్ ఆఫ్ మెటీరియలిజం అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ప్రవచనాన్ని కొంతవరకు దాన్ని పరిశీలించడం జరిగింది. ఒక పారాగ్రాఫ్ మనం కంప్లీట్ చేసాం అనుకుంటాను. ఇంకో 2 పారాగ్రాఫ్లు సుమారుగా ఒక 2 పేజీలు విశ్లేషణ ఇంకా మనం చేయవలసి ఉంది. దీనికి బాబా ది డ్రీమ్ ఆఫ్ మెటీరియలిజం అని అన్నారు. అంటే ఈ భౌతిక జీవనం యొక్క స్వప్న సదృశ్యమైనటువంటి ఈ భౌతిక జీవనం అని ఆయన మనకి చెప్పడానికి కోసం ప్రయత్నించారు. అయితే మనం గత వారం చెప్పుకుందంతా గన గుర్తు చేసుకున్నట్టయితే మన జీవితం భౌతికం ఈ లౌకిక జగత్తుతో సంబంధించింది మాత్రమే. మనం జన్మజన్మల పురోభివృద్ధిలో ఈ ఎవల్యూషన్లో ఈ పరిణామ క్రమంలో మానవ జీవిగా మన జీవితాన్ని ప్రారంభించడం, అందులో ఎన్నో జన్మలు ఎత్తామో తెలీదు, ఎన్నో సంస్కారాలు పొందామో తెలీదు. ఆ సంస్కార ఫలితంగా దట్టమైనటువంటి ఈ లౌకిక జగత్తులో చిక్కుకుంటూ ఈ జంజాటంలో ఇరుక్కుంటూ ఎన్నో అనుభవాల్ని ఎన్నో జన్మల నుండి మనం గ్రహించాం. అయితే ఇప్పుడు మనం అదృష్టవశాత్తు బాబా పిలుపు మేరకు ఆయన చెంతకు చేరడం జరిగింది అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇది ఎంతో ఉత్కృష్టమైనటువంటి అదృష్టం. ఎందుకంటే ఈ జన్మల నుండి పొందుతున్న మన ఈ జీవిత లక్ష్యం ఏంటో ఒకంత ఎరుకుపరచడం జరిగింది. అంటే ఆ స్థితికి చేరిపోయామని కాదు, ఆ స్థితి అంటూ ఉంది అని తెలిసింది. అంటే మనకిప్పుడు ఎన్ని జన్మల నుండో ఈ పరిణామక్రమంలో ఈ భౌతిక జగత్తులో సంచరిస్తూ ఇదే శాశ్వతమైంది, ఇదే అనంతమైంది, ఇదే సుఖప్రాప్తికి అనుకూలమైంది అని మనం భావిస్తున్నాం. జీవితాలు గడుస్తున్నాయి, ఎన్నో అనుభవాలను గడించాం, ఎన్నో సంస్కారాలని పొందాం, ఎంతో ఆనందం కోసం మనం ప్రయత్నించాం. కానీ ఆ సంపూర్ణమైనటువంటి ఆనందం మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే తృప్తి కలిగినటువంటి సంతృప్తి, ఇంకా చాలు, నేను ఆశించింది నాకు లభించింది, అందులో నేను మిళితమై నా జీవితాన్ని గడుపుతాను అని అనుకునే పరిస్థితి మనకు రావట్లేదు. ఎన్నో ఆనందాలను అనుభవించాం, ఎన్నో దుఃఖాలను అనుభవించాం, సంతోషాలను పొందాం, మన సంతృప్తి కోసం నిత్యం లేచాం. సంతృప్తి కలుగుతూనే ఉంది, ఆ సంతృప్తి శాశ్వతంగా ఉండలేదు. దానికి కారణం ఏంటంటే ఎంత సంతృప్తి కలుగుతుందో, ఎన్ని కోరికలు మనకు తీరుతున్నాయో, ఎన్ని ఆశలు మనం పొందుతున్నామో, కానీ దానికంటే ఎక్కువ ఆశలు, ఎక్కువ అసంతృప్తి, ఎక్కువ దుఃఖం లభిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం పొందుతున్నటువంటి ఆ ఆనందం శాశ్వతమైంది కాదు, అది నిశ్చలమైంది కాదు, అది అపరిమితమైంది కాదు. పూర్తిగా మనకి ఇవన్నీ అంతటి ఆశించిన సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే దానికి మించిన ఆనందం మనకి లేనప్పుడు మాత్రమే పూర్తిగా మనం ఆ స్థాయికి వెళ్ళాము అని చెప్పి ఒక అనుభూతి కలుగుతుంది. అది పొందలేకపోతున్నాం. రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, చాలా ప్రయత్నాల్లో సక్సెస్ పొందుతున్నామే అనుకుందాం, విజయం చెందుతుంది, విజయం దొరుకుతుంది, కానీ ఆ విజయం శాశ్వతమైనదిగా నిలవటం లేదు. కాబట్టి ఈ మెటీరియలిజం, ఈ భౌతికమైనది, ఈ వ్యవహారికమైన లౌకికమైన జీవితం కంటే ఇంకెక్కడో ఏదో ఒక జీవితమో,
ఒక అనుభూతో, ఒక ఆనందమో, ఒక ఒక విధమైనటువంటి శక్తి ఏదో ఉంది. అక్కడ మాత్రం మనం పొందగలమనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావటానికి కారణం మనం అవతారుని చెంతకు చేరడం. ఆయన అనుజ్ఞతో ఆయన చెంతకు చేరటం మూలని అసలు నువ్వు పొందుతున్న తృప్తి ఏది అసలైన తృప్తి కాదు. ఇదంతా అశాశ్వతమైంది. అబద్ధపు తృప్తిని నువ్వు పొందుతున్నావు. కాబట్టి నీకు పూర్తి సంతృప్తి దొరకటం లేదు. యథార్థపు తృప్తి ఎక్కడ లభిస్తుంది అనే ఆలోచన మనకి అవతారిని అనుగ్రహంతో ఆ మేల్కొలుపు, ఆ సత్యాన్వేషణ, ఆ భగవదాన్వేషణ, భగవంతుడనే పదార్థం ఒకటి ఉందని, భగవంతుడే మాత్రమే నిశ్చలమైన వాడు, శాశ్వతుడు, అపరిమితమైనటువంటి జ్ఞానము, ఆనందము, శక్తిని ప్రసాదించగలటువంటి ఒక 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 స్థితి ఉందని, ఆ స్థితికి మనం ప్రయత్నించాలి అని చెప్పి, ఆ స్థితిలో మనం మిళితం అవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇక్కడ మెటీరియలిజం, ఆ భగవత్ స్థితిని స్పిరిచువలిజం అనుకుందాం అంటారు మన పెద్దలు. కాబట్టి ఈ ఈ భౌతికమైన జీవితం నుండి ఆ పరమ పదార్థమైనటువంటి ఆ పరమ సోపానానికి మనం చేరుకోవాలని ఒక అన్వేషణ ప్రారంభమవుతుంది. అది మాత్రమే సంతృప్తిని, పూర్తి సంతృప్తిని, పరిపూర్ణ తృప్తిని ఇవ్వగలదని మనం ఎరుకతే కలిగాం. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయడానికి కోసం ఉపక్రమిస్తాం. దాన్నే స్పిరిచువాలిటీ అంటారు. సో 2 స్థితులు ఉన్నాయి. ఒకటి భౌతిక స్థితి, ఒకటి ఆధ్యాత్మిక స్థితి. ఆ ఆత్మ నిశ్చలమైంది, నిజమైంది, ఏకమైంది, ఉన్నది మాత్రమే అదే అనేది యథార్థమైన స్థితిని కనుక్కోవడం కోసం మనం ప్రయత్నిస్తాం. అది స్పిరిచువాలిటీ. కానీ మెటీరియలిజం అప్పుడప్పుడు ఏమవుతుందంటే, దీంట్లోని మనం ఇంత పూర్వం చర్చించుకున్నాం గత వారం అనుకుంటాను. అసలు ఆ పరిపూర్ణ తృప్తి, సంతృప్తి ఆ ఆధ్యాత్మికంలో దొరుకుతుందో లేదో తెలీదు. ఆ పరమపదమైనటువంటి ఆ భగవత్ స్థితి ఉందో లేదో తెలీదు. ఉందని మాత్రమే పెద్దలు చెప్తున్నారు. అవతార పురుషులు, యోగీశ్వరులు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ స్థితి ఉందో లేదో మనకు కనిపించట్లేదు. కానీ మనకి ప్రత్యక్షంగా ఇక్కడ మన భౌతిక జీవితంలో అనేక సార్లు మనం తృప్తి పొందే పరిస్థితి మాత్రం ఉంది. దానికి కారణం ఏంటంటే వైజ్ఞానం, అంటే సైన్స్. ఈ వైజ్ఞానిక యుగంలో, ఈ సైంటిఫిక్ ఏజ్లో ఎన్నో సౌకర్యాలను మానవాళి తయారు చేసుకున్నారు. ఎన్నో ఆనందాలను అనుభవించడానికి కలిగినటువంటి పరిస్థితులను సృష్టించుకున్నారు. ఈ ఆనందాన్ని పొందుతున్నారు. కానీ వచ్చిన బాధ అంతా ఏంటంటే, ఆ పొందిన ఆనందం శాశ్వతం అవటం లేదు. ఆ పొందిన సౌఖ్యం నిశ్చలంగా ఉండటం లేదు. మళ్ళీ వెనువెంటనే దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఆ దుఃఖాలకు కారణం కోరికలను కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనం లభించిన దాంతో తృప్తి పొందడం లేదు కాబట్టి, ఆ తృప్తి పరిపూర్ణమైంది కావటం లేదు కాబట్టి, ఇంకా దేనికోసం అరులు చేస్తున్నాం. ఎంత లభించినా దాంతో మనకి ఆనందం కలగటం లేదు, ఆ సంతోషం కలగటం లేదు. ఏ సంతోషం కోసమైతే ప్రయత్నిస్తున్నామో ఆ సంతోషం నిశ్చలమైంది, నిజమైంది, పరిపూర్ణమైంది ఉండాలని మనం ఆశిస్తున్నామో ఆ పరిపూర్ణత్వం లోపించింది ఇక్కడ. సైన్స్ ఎంత అడ్వాన్స్మెంట్ అయినా ఎక్కడో ఇంకా వెల్త్ కనిపిస్తూనే ఉంది. ఆ వెల్త్ని మనం పొందినప్పుడు మాత్రమే, ఆ వెల్త్ లేకుండా మనం చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవిత లక్ష్యమైనటువంటి పరిపూర్ణ సంతృప్తి, పరిపూర్ణ ఆనందం, పరిపూర్ణ జ్ఞానం, దాని మూలన లభించినటువంటి పరిపూర్ణ శక్తి మనకు లభిస్తుంది. దానికోసం మనం అన్వేషిస్తున్నాం. అయితే ఆ అన్వేషణకి నువ్వు చేయవలసింది ఏంటో చెప్పడానికి కోసం మాత్రమే బాబా ది డ్రీమ్ ఆఫ్ మెటీరియలిజం అని ఒక క్యాప్షన్తో, ఒక హెడ్డింగ్తో మనం చెప్తున్నారు. ఈ మెటీరియలిజం ఏదైతే శాశ్వతం అనుకుంటున్నావో, ఈ మెటీరియలిజంలోనే మానవాళి ఎంత పురోభివృద్ధి చెందిందో అనుకుంటున్నావో, ఇది ఉండాలి. ఎందుకంటే ఇందులో నీకు డ్రాబ్యాక్, ఇందులో నీకు ఉండేటటువంటి అసంతృప్తి, ఇంకా అది నువ్వు అనుభవిస్తున్నప్పుడు మాత్రమే పరిపూర్ణ తృప్తి కోసం నువ్వు ప్రయత్నిస్తావు. కాబట్టి ఈ సైంటిఫిక్ రీసెర్చెస్ ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఛాయా స్వరూపం. భగవంతుడి సృష్టిలో
ఒక నీడ లాంటిది కాబట్టి ఇందులో మనం కొట్టుమిట్లాడటం సహజమే. కానీ మనం చేరుకోవాల్సినటువంటి ఆ సహజ స్థితి, యథార్థ స్థితి, ఉన్నది ఒక్కటే అయినటువంటి ఆ భగవంతుడి స్థితికి మనం చేరాలంటే అసలు భగవంతుడు కాందేదో తెలుసుకోవాలి కాబట్టి ఆ స్థితిలో మనం ఇప్పుడు కొట్టుమిట్లాడుతున్నాం కాబట్టి నేతి నేతి అని ఇది కాదు, ఈ ఈ సౌకర్యాలు కావు, ఈ ఆనందం కాదు, ఈ తృప్తి కాదు, ఈ ధనం కాదు, ఈ పాండిత్యం కాదు, ఈ బలం కాదు, ఈ సంతానం కాదు అని ఒక్కొక్కటి ఏర్చి తీసి పారేస్తుంటే అసలైన ఆ ఈ ఆ తృప్తి ఎక్కడుందో ఆ సోఫార దర్శనం, భగవద్ దర్శనం చేసుకోవడానికి కోసం మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో డిఫరెన్షియేషన్ గ్రహించి ఏది మనది ఏది మనది కాదు అనేది గుర్తించడానికి కోసం ఈ వ్యతిరేక స్థితి కూడా అవసరమే. ఆ వ్యతిరేక స్థితి ప్రారంభం అవడమే భగవంతుడి తాలూకా ప్రథమ ప్రశ్న, నేనెవరిని అనే ప్రశ్న. మళ్ళీ అదే స్థాయిలో పరిణామ క్రమంలో మానవుడై వాడి మానవ వికాసం, వాడి తాలూకా ఆ ఇంటలెక్ట్ అది కూడా వికసించిన తర్వాత అక్కడ తృప్తి ఏది అసంతృప్తి ఏది గ్రహించగలడు కాబట్టి అప్పుడు తృప్తి కోసం ప్రయత్నించడానికి కోసం సావకాశం కలుగుతుంది. కాబట్టి ఈ వ్యతిరేక స్థితి కూడా అవసరమే అని చెప్పి ఆ వ్యతిరేక స్థితి నిశ్చయమైంది కాదు, నిశ్చలమైంది కాదు, శాశ్వతమైంది కాదు, అపరిమితమైంది అని కాదు బాబా చెప్తూ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం అంతవరకు మనం ఆలోచన వెళ్ళడం జరిగింది, మన విశ్లేషణ అక్కడ ఆగింది. ఇప్పుడు రెండో పేరాతో బాబా ఏం చెప్పారో మనం స్టార్ట్ చేద్దాం. ఈ రెండో పేర కనీసం ఇవాళ అవుతే ఇంకొక మూడో పేర ఉంటుంది, అది వచ్చే వారం కంప్లీట్ చేయొచ్చు. బాబా ఇలా చెప్తున్నారు సెకండ్ పేరాలో, రియాలిటీ ఎలోన్ ఈజ్ రియల్. రియాలిటీ ఎలోన్ ఈజ్ రియల్ అన్నారు. అంటే రెండు మాటల్లోనే ఎలోన్ ఈజ్ అని అంటే ఉన్నది యథార్థం మాత్రమే. యథార్థం ఎప్పుడైందో అది ఉన్నది ఒకటే, అదే ఉంది. ఉన్నది యథార్థం మాత్రమే. ఉన్నది ఏంటి? భగవంతుడు. భగవంతుడే యథార్థం. భగవంతుడు మాత్రమే యథార్థం. అది రియాలిటీ ఎలోన్ ఈజ్ రియల్. అయితే ఇది భగవంతుడు కాంతి అంతా ఏంటి? సృష్టి. ఈ సృష్టి లేదా? ఉంది. ఈ సృష్టి తాలూకు తత్వం ఏంటో తెలుసుకోవాలి. అది లేకపోవడం లేదు, ఉంది. కానీ తత్వం ఏంటంటే అశాశ్వతమైంది, ఛాయారూపమైనది, స్వప్న సమానమైంది అని ఇవన్నీ ఈ విషయాలతో మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వప్నం శాశ్వతం కాదు, అట్లాగే ఛాయ నీడ శాశ్వతం కాదు. అది పెరుగుతూ ఉంటుంది, పొట్టిగా అవుతుంటుంది, ఉంటుంది, ఉండదు. కాంతి ఉంటేనే ఉంటుంది, కాంతి లేకపోతే ఉండదు. అంటే భగవంతుడి తాలూకా జ్ఞానం ప్రసరం అవుతున్నప్పుడు మాత్రం ఆ చైతన్యం కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి, వేర్పాటు చేసుకోవడానికి కోసం అనుకూలమైనటువంటి విధంగా బాబా చెప్తున్నారు. రియాలిటీ ఎలోన్ ఈజ్ రియల్. ది ఓన్లీ ట్రూ థింగ్ దట్ కెన్ బి సెడ్ ఈజ్ reality exists and all that is not the real has no existence except as illusion. అసలు విషయం చెప్పారండి. రియాలిటీ అలోన్ ఇస్ రియల్. ది ఓన్లీ ట్రూ థింగ్ ఏదైతే నిజమైందో చెప్తున్నారు ఇప్పుడు. ది ఓన్లీ ట్రూ థింగ్ దట్ కెన్ బి సెడ్, ఏదైతే నిజమైందో అని మనం చెప్పగలమంటే రియాలిటీ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ దట్ ఈస్ నాట్ రియల్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఎక్సెప్ట్ యాజ్ ఇల్యూజన్. యథార్థం కానిది ఏదైతే ఉందో ఆ యథార్థం కానిదంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి కల్పితమైనటువంటి ప్రపంచం మాత్రమే, కల్పితమైనటువంటి ఆలోచన మాత్రమే, కల్పితమైనటువంటి దృశ్యం మాత్రమే అని గ్రహించి రియాలిటీ తప్పించి, యథార్థం అంటే భగవంతుడే యథార్థం అని మనం గ్రహించాలి. రియాలిటీ సిగ్నిఫైస్ గాడ్. భగవంతుడు తప్పించి ఇంకేది లేదు, మిగిలినంతా ఇల్యూజనే, కల్పితమే, ఊహాజనితమైందే, స్వప్న సమానమైందే, ఛాయారూపమైందే అని మనం గ్రహించాలి. ఇన్ దేర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ పీపుల్ నో దిస్ అండ్ ఆల్దో ఫర్ ఎ టైమ్ they get bullied by the false promises of illusion and think of them as real. ఇది మనిషి లోతుగా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచన ఉన్న ప్రతి మనిషి ఆధ్యాత్మం దృష్టితో భగవదాన్వేషణలో ప్రయత్నించిన ప్రతి మనిషి కూడా ఇది తెలుసు. నేను ఈ జగత్తులో సంచరిస్తున్నాను, నా తాపత్రయం అంతా కూడా అది మంచిదే అని నేను చేస్తున్నాను, నా ప్రయత్నం అంతా కూడా ఏదో ఆనందం పొందాలని చేస్తున్నాను.
కానీ నా ప్రయత్నం ఏది కూడా ఆనందానికి అనుకూలంగా లేదు, అన్నీ వ్యతిరేకంగానే ఉంది. నేను ఎందుకు ఆనందం అనుభవించలేకపోతున్నానంటే, నేను చేసిన ప్రతి పని ఆనందాన్ని పొందే యోగ్యత లేకుండా నేను చేస్తున్నాను. లేకుండా చేసి నేను ఆశించింది ఆనందం. కాబట్టి ఏంటి నా ప్రయత్నం అవుతుంది? ఈ భౌతిక జగత్తులో ఔన్నత్యాన్ని కోసం నేను ప్రయత్నిస్తున్నానే గానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో నా ప్రయత్నం సాగడం లేదు గనుక నేను పూర్తి ఆనందాన్ని అనుభవించడం లేదు అని గ్రహించగలుగుతాడు. మరోసారి చదువుదామండి ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో. రియాలిటీ ఎలోన్ ఈజ్ రియల్. ది ఓన్లీ ట్రూ థింగ్ దట్ కెన్ బి సెడ్ ఈజ్ రియాలిటీ ఎగ్జిస్ట్స్ అండ్ ఆల్ దట్ ఈస్ నాట్ ది రియల్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఎక్సెప్ట్ ఇల్యూషన్. అసలు లేదు, ఉనికే లేదు. ఏదైతే యథార్థ స్థితి ఉందో భగవంతుడే ఉన్నాడు కాబట్టి భగవంతుడే రియల్, యథార్థమైంది. భగవంతుడు కానిది మన ఆలోచనలు, మన ప్రయత్నము, మన కార్యక్రమం అంతా కూడా ఇది కల్పితమైందే, ఇది అశాశ్వతమైందే. అశాశ్వతమైన జగత్తులో సంచరిస్తూ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం ఎలా పొందగలము అది చెప్తుంది ఈ సెంటెన్స్. కాబట్టి ఇది తెలీదా? తెలుసు మానవుడికి. ఇన్ దేర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ పీపుల్ నో దిస్ అండ్ ఆల్దో ఫర్ ఎ టైమ్ దే గెట్ బులీడ్ బై ది ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్. ఇది తెలిసినప్పుడు కూడా ఇది మోసపోతున్నాడు మనిషి. ఎందుకంటే ఈ భౌతికమైన నేత్రాలు, మాంసమయమైనటువంటి నేత్రాలకు కనిపించిందే శాశ్వతమైంది, ఇదే యథార్థమైందని తప్పుడు అభిప్రాయానికి లోనవుతున్నాడు వాడికి ఉండే సంస్కార సాంద్రతను బట్టి. సో ఇన్ దేర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ పీపుల్ నో దిస్, ఈ రియాలిటీ ఏంటో తెలుసు అడిగి. అండ్ ఆల్దో ఫర్ ఎ టైమ్, ఒక క్షణం మాత్రంలో దే గెట్ బులీడ్, మోసపోతున్నాడు. బులీడ్ బై ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ థింక్ ఆఫ్ దమ్ యాజ్ రియల్. ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్. ఏంటంటే ప్రపంచమే శాశ్వతమైంది, నేను అనుభవిస్తున్న స్థితే శాశ్వతమైంది, నా ధనమే శాశ్వతమైంది, నా పదవే శాశ్వతమైంది, నా తాలూకా హోదాయే శాశ్వతమైంది, నా పాండిత్యమే శాశ్వతమైంది, నా సంతానమే శాశ్వతమైంది. ఇవన్నీ మనకు కనిపించినవన్నీ ఈ మాంసమైన నేత్రాలు కనిపించినంతా అశాశ్వతమైంది, కానీ అది శాశ్వతమని మోసపోతున్నాడు. బులీడ్, బీ గులీడ్ అన్నాడు. బై ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ థింక్ ఆఫ్ దమ్ యాజ్ రియల్. నథింగ్ ఎల్స్ దాన్ రియల్ కెన్ సాటిస్ఫై దమ్. ఏదైతే యథార్థమైందో అది తప్పించి నువ్వు ఏదైతే దేని గురించి అయితే నువ్వు పాటుపడుతున్నావో, అంటే యథార్థ స్థితిని కాకుండా ఈ కల్పిత స్థితిలో నువ్వు ఎలా అయితే కొట్టుమిట్లాడుతున్నావో, నథింగ్ ఎల్స్ దాన్ రియల్ కెన్ సాటిస్ఫై దెమ్. నీ తాలూకా పూర్తి తృప్తి, పూర్తి ఆనందానికి కారణం కావు. అండ్ దే బికమ్, అప్పుడు ఏమవుతాడు మనిషి? ఫెడ్ అప్ విత్ మిజరీ దట్ ది ఆల్మోస్ట్ లిమిట్లెస్ ప్లే ఆఫ్ ఫాల్స్ ఇమాజినేషన్ గ్రాడ్యువల్లీ బ్రింగ్స్ అబౌట్. కాబట్టి ఏంటవుతుంది దాని రిజల్ట్ ఏంటి? శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టి అశాశ్వతమైన దాని గురించి నీ జీవితం అంతా వ్యర్థం చేసుకొని పోరాటం చేస్తున్నావో, నీకు ఫలితం ఎప్పుడు కూడా శాశ్వతమైన ఫలితం రాదు. ఎందుకంటే శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది కాని దానికోసం నీ ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు తప్పకుండా నీకు దుఃఖమే మిగులుతుంది. యు బికమ్ మిజరీ విత్ ది మిజరీ దట్ ది ఆల్మోస్ట్ లిమిట్లెస్ ప్లే ఆఫ్ ఫాల్స్ ఇమాజినేషన్ గ్రాడ్యువల్లీ బ్రింగ్స్ అబౌట్. ఈ దీనికి హద్దులు లేనటువంటి మన నిత్యం కొట్టుమిటాడుతున్న మన ప్రయత్నాలన్నీ కూడా మానవుడు భౌతిక దృష్టిలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళి పూర్తి సంతృప్తిని పొందాలని ప్రయత్నం చేస్తాడో అది భౌతిక జగత్తులో లభ్యం కాదు. నీకు ఒక్క స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక ప్రపంచం వరకు నీ దృష్టి మరల్చి అంతర్ముఖుడివై నీ హృదయ మందిరాన్ని తిలకించి ఆ హృదయ మందిర పీఠం మీద ఉన్నటువంటి భగవంతుణ్ణి గ్రహించగలిగితే మాత్రమే నీకు తృప్తి కలుగుతుంది అని చెప్పాడు. ఇంక అందులో డౌట్ లేదు. అండ్ దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ ది జనరల్ పీపుల్ నౌ. కానీ ఇప్పుడు మనం కొట్టుకుమిట్లాడుతుంది ఏంటంటే ఈ వైరుధ్యంలో, ఈ ఘర్షణలో, ఈ వ్యత్యాసంలో ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో గ్రహించలేనటువంటి అజ్ఞానజనితమైనటువంటి మన ప్రయత్నాలన్నీ తప్పిపోవడం, మన ప్రయత్నాల నుండి మనం అపజయం పొందడం ఇది తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. ఇది గ్రాడ్యువల్లీ బ్రింగ్స్ అబౌట్. దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ ది జనరల్ పీపుల్లో. అది మన ప్రస్తుత పరిస్థితి. ఏంటంటే ఒకంత అదృష్టవంతులమైన బాబా చెంత రాబడ్డాం, బాబా మేలుకొలుపును పొందగలుగుతున్నాం.
ఈ ప్రస్తుత ప్రపంచాన్ని, మన భౌతిక ప్రపంచాన్ని, లౌకిక ప్రపంచాన్ని కొట్టుమిట్లాడుతూ చూస్తున్నాం. అసలు పొందవలసిన ప్రపంచం ఏదో, పొందవలసిన స్థితి ఏదో కనిపిస్తుంది. కానీ అందులోకి చేరలేకపోతున్నాం. అది మన ప్రస్తుత పరిస్థితి. కొట్టుమిట్లాడుతున్నాం, ఘర్షణ పొందుతున్నాం, మరి అసంతృప్తిని పొందుతున్నాం. అదనమాట. ఈవెన్ ఏంటి, దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ ది జనరల్ పీపుల్. ఈవెన్ ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ మిజరబుల్. బాబా ఆఖరికి అంతవరకు తేల్చాడంటే, మీ మధ్యకి నేను వచ్చానయ్యా, మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని, నా స్థితి నుండి కింద స్థితికి వచ్చి మీ కళ్ళకు గంతలు కట్టి మీ చేయి పట్టుకొని నేను తీసుకెళ్తున్నాను. కానీ నేను కూడా మెజరీస్, నాకు కూడాను చాలా కష్టాలు, చాలా దుఃఖాలు అన్నీ కూడా అనుభవిస్తున్నాను. కారణం ఏంటి? మీ మధ్యకి నేను వచ్చాను. నా 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 ప్రయత్నం ఏంటి? మిమ్మల్ని ఉన్నత స్థితి తీసుకొచ్చి ఆ ఉన్నతోన్నత స్థితిలో కూర్చోబెట్టాలని. కానీ మీలో ఉండే అజ్ఞానం మూల నేను కూడా దుఃఖాలు అనుభవిస్తున్నాను అని చెప్పడానికి కోసం బాబా ఏం చెప్పారంటే, ఈవెన్ ఐ ఆమ్ ఫెడప్ అండ్ మిజరబుల్. నేను కూడా ఫెడప్ అయిపోయాను, మిజరబుల్, నేను కూడా దుఃఖాలు అనిపిస్తున్నాను. వై షుడ్ ఐ బీ సో? నేనెందుకు అనిపించాలి చెప్పండి? వెన్ ఐఎమ్ ఫ్రీ, నేను స్వతంత్రుని కదా, నేనే మూలం కదా, ఉన్నది నేనే కదా, మరి నేనెందుకు నాకు ఈ దుఃఖాలు అనిపిస్తున్నాను? నేనెందుకు అనిపించవలసిన అవసరం వచ్చింది అని చెప్తూ, బికాస్ యాజ్ ది బుద్ధ సెడ్, ఇక్కడ బుద్ధ కొటేషన్ ఇస్తున్నారు. బుద్ధ ఏం చెప్పాడో చెప్తున్నాడు. ఐ ఆమ్ ఎటర్నల్లీ ఫ్రీ అండ్ ఎటర్నల్లీ బౌండ్ అన్నారట ఆయన. బుద్ధుడు రూపంలో భగవంతుడు అవతరించిన ఆ స్థితిని ఇక్కడ బాబా కోడ్ చేస్తున్నారు. బుద్ధుడు ఏమన్నాడు? ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ, నేను శాశ్వతంగా స్వతంత్రుడిని. ఎందుకంటే ఉన్నది ఆయన ఒక్కడే, ఇంక స్వతంత్రం కాకపోతే ఏంటి? ఆయన స్వతంత్రుడు. ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ అండ్ ఎటర్నల్లీ బౌండ్. అట్ ది సేమ్ టైం ఎటర్నల్లీ బౌండ్. బంధంలో కూడా ఇరుక్కుంటున్నాను. నేను ఒక పక్కన స్వతంత్రుణ్ణి, ఒక పక్కన బద్ధుణ్ణి అయిపోతున్నాను. అంటే ఈ ఫ్రీడమ్ లేదు, లిబర్టీ లేదు నాకు కూడా. ఐఎమ్ బౌండ్ బికాస్ ఆఫ్ పీపుల్ బౌండేజ్. ఎందుకు నేను బంధింపబడుతున్నాను ఈ ప్రపంచంతో? నాకెందుకు? నేను ఎంతో స్వతంత్రుని కదా, నేను ఉన్నది నేను ఒక్కడనే కదా, నేనెందుకు బంధుని అవుతున్నాను? నేను ఎలా మరి బంధ విముక్తిని అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్ వేసుకుంటున్నాడు. బికాజ్ ఐఎమ్ బౌండ్ బికాజ్ ఆఫ్ పీపుల్స్ బాండేజ్. అండ్ మీ మీద నాకు కలిగినటువంటి కృప, మీ మీద కలిగినటువంటి ప్రేమ, మిమ్మల్ని ఉద్ధరించాలని, మిమ్మల్ని నా స్థితికి తేవాలని చెప్పిన ఆ ప్రయత్నం చూసారా? ఆ ప్రయత్నం మూలాన్ని, మీలో ఉండే అజ్ఞానాన్ని చూసి నేను చాలా నా స్థితికి తేలేకుండా ఉండడానికి కష్టపడుతున్నాను, బాధలు అనిపిస్తున్నాను. అది కారణం అని చెప్తున్నాడు. అంటే ఈనాడు కూడా అస్వతంత్రుడు కాదు, స్వతంత్రుడే. అయినప్పటికీ మనలో ఉండేటటువంటి ఈ అస్వతంత్ర, ఈ అనిశ్చిత స్థితిని, మన తాలూకా అజ్ఞానాన్ని చూసి అవతారుడు కూడా బద్ధుడై కష్టాలు అనుభవిస్తున్నాడు, బంధ విముక్తి పొందలేకపోతున్నాడు. బాంధవ్యం, మీ మీద నాకు కలిగినటువంటి బాంధవ్యమే నన్ను ఈ బంధంలో ఇరికించింది అని చెప్తున్నాడు. అండ్ ఫెడప్ అండ్ మిజరబుల్ బికాస్ ఆఫ్ దేర్ ఫెడప్నెస్ అండ్ మిజరీ. మీ తాలూకా ఫెడప్నెస్, మీ తాలూకా అసంతృప్తి, మీ తాలూకా దుఃఖాన్ని నేను మీలో మిళితమై మీకోసం ప్రయత్నించి, మీ మీద ప్రేమ కలిగింది కాబట్టి నాకు కూడా మీ ఎడల బంధత్వం ఏర్పడి, మీ బంధత్వంలో మీరు పొందినటువంటి అజ్ఞానాన్ని చూసి, మీరు పొందిన దుఃఖాలను చూసి నేను కూడా దుఃఖిస్తున్నాను. నేను స్వతంత్రునైనప్పటికీ ఈ బాధలు నాకు అంటకపోయినప్పటికీ మీ మూలాన్ని నేను అనుభవిస్తున్నాను, మీ అజ్ఞాన మూలాన్ని అని చెప్తున్నాడు. ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ themselves are become dismayed at the areas of knowledge still beyond them and appealed at what their discoveries may unlash. ఏదైతే సైంటిస్ట్ నేను గొప్పవాడిని అనుకుని ఎన్నెన్నో శాస్త్ర దృక్పథమైనటువంటి అభివృద్ధిని సాధించినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర వెళ్తే, అంత దూరం ప్రయాణించిన సైంటిస్ట్ కూడా ఏదో ఒక అదృశ్య శక్తి ఈ సృష్టిని కంట్రోల్ చేస్తుందని చెప్తాడు. ఐన్స్టైన్ అనే సైంటిస్ట్ అలాగే సైన్స్ ఎంతో సాధించింది, ఎంతో దూరం వెళ్తుంది, మానవుడిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. కానీ ఎక్కడో దీనికి ఏదో ఒక లోపం ఉంది. ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ఎత్తులు ఎక్కినా, ఎన్ని లోతుల్లో దూరినా ఎక్కడో అసంతృప్తి ఉంది. కాబట్టి దీన్ని సైన్స్ కంటే కూడా, ఈ విజ్ఞానం కంటే కూడా
ఆ ఇంకా ఏదో ఒక శక్తి ఉంది అని చెప్పి ఐన్‌స్టీన్ చెప్తాడు. అట్లనే ఇక్కడ అదే కోట్ చేస్తున్నారు బాబా. ఇట్ విల్ నాట్ బి ఏం చెప్పారు? డిస్ డిస్మేడ్ సైంటిస్ట్ కూడా దెమ్సెల్వ్స్ ఆర్ బికమింగ్ డిస్మేడ్ సైంటిస్టులు కూడా. అండ్ ది ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్ స్టిల్ బియాండ్ దెమ్. ఇంకా నాలెడ్జ్ ఎక్కడ ఉంది, ఇంకా విజ్ఞానం ఉంది. వాళ్ళు దానికి ఆవల ఎక్కడ ఉంది, ఆవల ఒడ్డు మాకు కనిపించట్లేదు అని చెప్పారు. అండ్ వాట్ దే డిస్కవరీస్ మే అన్లీష్. ఈ అది అన్లీష్ అంటే రిలీజ్. ఆ- ఆ ఆ- ఆ శక్తి నుండి మేము రిలీజ్ అవ్వలేకపోతున్నాం. ఇంకెక్కడో ఏదో ఉంది, దాన్ని మేము పట్టుకోలేకపోతున్నాం అన్నారు. ఇట్ విల్ నాట్ బి లాంగ్ నౌ బిఫోర్ దే అడ్మిట్ కంప్లీట్లీ బిఫోర్ befuddlement and affirm the existence of this eternal reality which men call God and which is unapproachable through the intellect. అందుకాస్త ఎక్కడో ఏదో ఉంది, అది మాత్రం మాకు మాకు అవగతం అవటం లేదు. మేము ఎంతో పురోభివృద్ధి సాధించాం, సైన్స్ చెప్తుంది ఇలాగ. కానీ ఇంకా ఎక్కడో చిన్న కాసింత అసంతృప్తి ఉంది. ఆ పరిపూర్ణత్వం మాకు దొరకడం లేదు. ఆ రియాలిటీ, ఆ యథార్థ స్థితి, అది బహుశా అదే భగవంతుడై ఉండొచ్చు. దట్ ఈస్ అన్అప్రోచబుల్ త్రూ ది ఇంటలెక్ట్. అది మేము గ్రహించింది ఏంటన్నాడు? నాకు ఎంతో విజ్ఞానం ఉంది, నాకు మేధస్సు ఉంది, ఈ మేధస్సుతో నేను గ్రహించలేదు, ఇంకెక్కడో ఉంది. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే దట్ రియాలిటీ ఈజ్ బియాండ్ ఇంటలెక్ట్. ఏదైతే యథార్థ స్థితి ఉందని అనుకుంటున్నామో అది మేధస్సుకి ఆవలనుంది. మేధస్సు కూడా అందుకోలేని స్థితిలో ఉంది. ఇట్ ఈస్ బియాండ్ ఇంటలెక్ట్ అది మాత్రం మేము గ్రహించామని చెప్పి సైంటిస్ట్ కూడా ఒకానొక స్టేజ్లో ఆయన హృదయాంతరాల్లో ఆ అంగీకారం తెలపబడుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇప్పటికే మన అలాటెడ్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకో పారాగ్రాఫ్ నెక్స్ట్ వీక్ తప్పకుండా కంప్లీట్ చేద్దామండి. మీరు ఈ దయించి దీన్ని అనేక సార్లు చదవండి. అనేక సార్లు చదివితే మనకు అనేకమైనటువంటి విజ్ఞానం లభిస్తుంది. అనేక విధాలుగా మనలో ఉండే ఆ పొరలు, అనుమాన పొరలు తొలగి ఆ యథార్థ స్థితి కోసం కొద్దిగా దూరం అవ్వడానికి కోసం ఒక స్టెప్ ఫార్వర్డ్ చదువుతున్నప్పుడల్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దగ్గర అవ్వడానికి కోసం మనం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ చాప్టర్ని ముఖ్యంగా, ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ని మాత్రం 10 సార్లు చదివి మళ్ళీ నెక్స్ట్ వీక్ సన్నద్ధులై రమణమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై.